ఒక అడుగుతో కింద మండల భూలోకాలు ఆక్రమించాడు, ఒక అడుగుతో పై లోకాలు ఆక్రమించి మూడో అడుగుకు చోటు ఏదంటే పాపం బలిచక్రవర్తికి అర్థమైందో కాలేదు కానీ ఇంకేం చూపిస్తాను ఆయన ఎత్తి మీద పెట్టమన్నాడు. అక్కడే పెట్టాడు. కారణం, అంతకుముందు ఆ రాజ్యమంతా తనదని తానేదో వామనుడికి దానవిస్తున్నాననే అహంభావంలో బలి ఉన్నాడు. భగవత్పాద స్పర్శ ద్వారా ఆయన అహంకార నిర్మూలన చేయడు. ఆ పాదస్పర్శ ఇలా తగలగానే ఆయనలో ఉండే అహంకారం అంతా నశించి, అంతా నీదే కదా, నేనెవన్నయ్యా ఇవ్వడానికి, అనవసరంగా ఇస్తున్నానన్నా కానీ స్వామి నా అహంకారం నశించిందంటే నేను ఇంకా రాజ్యానికి పనికిరాను, నన్ను కిందకి తోసే అన్నాడు. అలాగ పాతాళానికి తోస్తే బలిచక్రవర్తులు ఏదో కుయుక్తి పన్ని తోశాడు అని అనవసరపు విమర్శలు చేస్తారు. కానీ ఆ బలిచక్రవర్తిని వరం కోరుకోమని ఆయన కోరిన వరంతో పాటుగా ఇచ్చిన వరం ఏమిటో తెలుసా? నీ ఇంటి ముందు నేను వాచ్మన్ లాగా కాపలా కాస్తానయ్యా అన్నాడు భగవంతుడు. ఇంత వరం ఎవడికిచ్చారండి? బలిచక్రవర్తికి తప్ప. ఎంత దానం ఇచ్చిన వాడికైనా ఇంత ఫలం లభించిందా?